శుంభనిశుంభులనేటటువంటి రాక్షసులు ఇద్దరూ కూడా ఆ కౌశికి అనబడేటటువంటి స్వరూపం చేతిలో నిహతులయ్యారు. అదే దుర్గాదేవి యొక్క స్వరూపము, దుర్గ యొక్క అంశ అది, అదే దుర్గ యొక్క తేజస్సు. కానీ ఆవిడ అక్కడ ఉన్నటువంటి ఋషులందరూ జయ జయధ్వానం చేసినప్పుడు కనకవర్షాన్ని కురిపించింది. అయితే ఆవిడ కనకదుర్గ అని పేరు పెట్టుకుంది. అది విజయవాటిక. అక్కడే ఒకానొకప్పుడు మహాభారతం జరిగినటువంటి కాలంలో పాండవులు అరణ్యవాసం చేస్తున్నటువంటి రోజుల్లో వ్యాస మహర్షి దర్శనమిచ్చి రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల్ని ఎదుర్కోవడానికి పాండవులకి మంచి అస్త్రాలు ఉండాలని, అందులో సమర్థుడు కనుక అర్జునుణ్ణి ఎంచుకుని నువ్వు పరమశివుడి గురించి తపస్సు చేస్తే ఆయన మెచ్చుకుని నీకు పాశుపతాస్త్రాన్ని అనుగ్రహిస్తాడు. పాశుపతాస్త్రం చేతిలో ఉంటే కురుక్షేత్రంలో నీకు రక్షణ, నీ సమర్థత రెట్టింపు అవుతుంది. అందుకని నువ్వు వెళ్ళి తపస్సు చెయ్యమంటే ఎక్కడ తపస్సు చెయ్యాలని ఆలోచిస్తూ వస్తున్నటువంటి అర్జునుడికి ఆ ప్రదేశాన్ని దేవేంద్రుడి పనుపున ఒక వ్యక్తి వచ్చి సూచించాడు. అదే ఇంద్రకీలాద్రి. ఆ ఇంద్రకీలాద్రి పర్వతం మీదే అమ్మవారు ఉంటుంది. అసలు